ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునందు ప్రియ సోదరులారా, స్నేహితులారా, ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు ఆయన పరిశుద్ధమైన పాదముల యొద్దకు మిమ్ములను, మీ కుటుంబాలను, మేమును, మా ఇంటి వారము హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా పరిశుద్ధుడు, పరమాత్ముడు మనల్ని ప్రేమించి భూమికి అరుదించినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన పాదముల యొద్దకు మేము మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి లైవ్లోకి వస్తున్నటువంటి స్నేహితులారా, తరువాత వర్తమానాలు వీక్షిస్తున్నటువంటి ప్రియులారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయపు క్రిస్మస్ శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియచేస్తుంటున్నా. బాగున్నారా? క్షేమమును, సౌఖ్యమును, సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమయు, ఘనతయు, ప్రభావమును కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయపు ఈ ఆరాధన ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర ఈ ఉదయం నాతో మాట్లాడు ప్రభువా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేటువంటి ప్రశ్నకు మరో సమాధానమును మీరు మాకు అనుగ్రహించండి తండ్రిని చిన్న ప్రార్థన తల వచ్చి చేసుకుందాం. స్తోత్రాలు కనుడా, మీకు వేలాది వందనాలు తండ్రి. సజీవిత ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, సూర్యోదయం అనుగ్రహించిన మా దేవ మీకు వేలాది స్థుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయము చూచే కన్నులు మాకు దయచేసినందుకు మీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మమ్మల్ని ఎంతగానో ఆదరించి, హక్కును చేర్చుకుని, ప్రేమించి తండ్రి ప్రభా, మమ్మల్ని ఎంతవరకు తండ్రి ప్రభా నడిపించిన దేవా మీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా, కనికర సంపన్నుడా, మీలాంటి దేవుడు ఒక్కడును లేదు తండ్రి ప్రభా. మీకు వేలాది స్థుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. మీరు కలిగిన జనులు ధన్యులు అంటున్నారు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మేము ధన్యులము తండ్రి ప్రభా. యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడే అని సెలవిచ్చారు తండ్రి. అట్టి విధంగానే మేము బ్రతుకుతున్నామయ్యా తండ్రి ప్రభా. మీ రెక్కలు నీడలో మేము బ్రతుకుతున్నామయ్యా, సెలవు తీరుతున్నామయ్యా. మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ డిసెంబర్ మాసంలో తండ్రి ప్రభా మాకు ఇచ్చిన ఈ బ్రతుకుని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. మీరు పుట్టిన తండ్రి నెలలో తండ్రి ప్రభా మాకు ఇచ్చిన సజీవతను బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ దినం చూడలేక ఎంతో మంది తండ్రి ప్రభా తండ్రి మీ దగ్గరికి వచ్చినారు తండ్రి. పరిశుద్ధులు తండ్రి ప్రభా మీ దగ్గరికి వచ్చినారు తండ్రి. మేము ఏ పాటి వారమయ్యా తండ్రి ప్రభా, మమ్మల్ని క్షమించి, ప్రేమించి తండ్రి ప్రభా ఇంకనూ తండ్రి ప్రభా సజీవులు అక్కడ ఉంచినందుకు మీకు వేలాది స్థితులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు అంశంలో మీరు ఉండండి తండ్రి ప్రభా. తండ్రి స్తోత్రాలు తండ్రి ప్రభా. లైవ్లోకి వస్తున్న బిడ్డలు తండ్రి ప్రత్యేకంగా ఆశీర్వదించండి, దీవించండి. తర్వాత చూస్తున్న బిడ్డలను తండ్రి ప్రభా, కుటుంబాలని తండ్రి ప్రభా ఈ డిసెంబర్ నెలలో తండ్రి ఆనందమయంగా ఉంచమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. కుటుంబాలకి శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన. మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ మరి ముఖ్యంగా మీ దేన కుమారుని బహుబలంగా వాడుకుంటున్న విధానం బట్టి తర్వాత తండ్రి ప్రభా ప్రయాణమై పరిచర్య నిమిత్తం వెళ్తుండగా తండ్రి ప్రభా ఎంతగా ఆశీర్వదించి దీవించండి. మా బ్రతుకంతా మీ సేవకు సమర్పించే భాగ్యం అనుగ్రహించుకోండి. ఆరాధనలోని ప్రతి పరిస్థితుల్లో తోడు నడగొండమని మా ప్రభుని యేసుక్రీస్తునామమున నతమిక్కుగా బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి సమూయేలు వాక్యనాథం గారు రచించినటువంటి కీర్తన నీ సమాధానము దాసునికి ఇప్పుడు అనేటటువంటి కీర్తన పాడుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని పిల్లలారా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును అనుగ్రహించుటకు భూమికి ఎరదించినటువంటి దేవాతి దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గరికి చేరినందుకు మీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాము. యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి దేవుడు మన కుటుంబాలకు సమాధానమును అనుగ్రహించు రీతిలో ఈ ఉదయకాల సమయంలో ఈ పాటను ఆలపించుకొని ప్రభువును ఆరాధించుకుందాం. నీ సమాధానము దాసునికిప్పుడు నాద దేవా ఈ
ఇచ్చి నీ మాట చొప్పున నీచుచున్నావు నాథా దేవా. అన్యులకు నిన్ను బయలుపరచెడి వెలుగుగాను నీకు ననగు ప్రళయైన ఇశ్రాయేల్ వారికి మహిమగాను. నరులకై నీవు పరచిన రక్షణ నాథా దేవా. ఇదిగో నా కనులు చూచి ఆనందించుచున్నవి నాథా దేవా. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును గలుగుగాక మహిమ తరగాక సదాకాలం యుగ యుగములకును కలుగునామేన్. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, మన ధ్యానాంశము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? దేవునికి ప్రియమైన వారులారా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేటటువంటి ప్రశ్నను మనం చూస్తూ ఉంటే అనేక రీతులైనటువంటి సమాచారము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. చాలా మార్లు బైబిల్ను మనం ధ్యానించేటప్పుడు సరైనటువంటి దృక్కోణంలో మనము ధ్యానించాలి అంటాను నేను. ఎందుకు ఈ పదం వాడుతున్నాను అంటే, దేవాతి దేవుడు ఒక్కొక్కరితోనూ ఒక్కో రీతిగా ఆయన మాటలను వివరిస్తారు. ఒక్కొక్క వచనం నుంచి, ఒక్కొక్క మాట నుంచి, ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రీతిగా మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతారు. ఈ ఉదయకాల సమయంలో మనము గతంలో ధ్యానించాము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడుంటారు అంటే ఆయన ఇలా ఉంటారు అని ప్రవక్త అయినటువంటి యెషయా గారు తెలియజేస్తారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడుంటారు అంటే నక్షత్రము ఇక్కడుంటారు అని ఓ ఇంటి మీదకి వచ్చి ఆగింది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడుంటారు అంటే గొర్రెల కాపర్లు ఓ తొట్టె దగ్గరకు వచ్చి ఆగారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడుంటారు అంటే జ్ఞానులు ఆ బాలుని పరిశుద్ధమైన పాదాల దగ్గర సాష్టాంగపడి నమస్కరిస్తూ పూజిస్తూ ఇదిగో ఇక్కడున్నారు అని చెప్తుంటున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో మరొక రీతి అయినటువంటి సమాచారము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు వివరించడానికి ఇష్టపడతా ఉన్నాను. లూకా శుభవార్తలో 28వ వచనములో సగభాగం నుండి మనం చూస్తుంటున్నప్పుడు యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేటటువంటి ప్రశ్న అడుగుతా ఉంటే ఒక వ్యక్తి యేసును ఎత్తుకొని ఆయన చేతుల్లోనికి తీసుకొని ఇదిగో ఇక్కడ అని చూపిస్తా ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఎవరు ఆ వ్యక్తి? ఎక్కడ ఈ సంఘటన? ఎప్పుడు ఈ సందర్భం? మనం చూస్తుంటున్నప్పుడు చూద్దాం. 25వ వచనం నుంచి మనం చూడగలిగితే, యెరూషలేమునందు సుముయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు ఆత్మవశుడై
దేవాలయములోనికి వచ్చాను. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించక ముందటే పొందుకున్నటువంటి ప్రవక్త అయినటువంటి సుమయోను గారు, పరిశుద్ధాత్మచే బోధింపబడినటువంటి ప్రవక్త అయినటువంటి సుమయోను గారు ఇశ్రాయేలీయుల కొరకు ఆదరణ అనుగ్రహించేవాని కొరకు ఎదురు చూస్తుంటున్నటువంటి సుమయోను గారు. ఈ పదం మనం ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. ఎస్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తనే ఆదరణకర్త అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఆదరిస్తే సమాధానం దొరుకుద్ది. మీకు అర్థం అవడానికి, ఏ ఇంట్లోనైనాను మరణమైన పరిస్థితి జరిగినప్పుడు ఆ ఇంటికి ఎవరైనా వచ్చి 4 మాటలు మాట్లాడుతూ ఉంటే మంచి ఆదరణ వస్తుంది. సో మంచి ఆదరణ కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే వారి దగ్గరికి వచ్చి ఆదరణగా కౌగిలించుకుని మాట్లాడతారో వెంటనే వాళ్ళు గట్టిగా ఏడ్చేసి భారాన్ని తగ్గించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, సుమయోను ప్రవక్త గారు కూడా ప్రభు యొక్క ఆత్మాభిషేకము పొందినవాడే, ప్రభు యొక్క చిత్తమును ఎరిగి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆదరణకర్త కొరకు ఎదురు చూస్తుంటున్నాడు ఆయన. ఆదరించే దేవుని కొరకు, ఇశ్రాయేలీలను ఆదరించే దేవుని కొరకు ఎదురు చూస్తుంటున్నాడు ఆయన. చూస్తుంటున్న దినాలలో దినాన్న పరిశుద్ధాత్మ పూర్ణుడై మందిరంలోనికి వస్తుంటున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ పూర్ణుడై మందిరంలోనికి వస్తుంటున్నాడంటే, ఏదో మందిరంలో జరుగుతూ ఉంది, ఏదో ఘనకార్యం జరుగుతూ ఉంది, ఏదో అద్భుతం జరుగుతూ ఉంది, ఏదో ఆశ్చర్యకార్యం జరుగుతూ ఉంది. ఏంటి ఆ కార్యం అంటే 28వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు, ఆయన విషయంలో 27వ వచనం దగ్గర నుంచి చూద్దాం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతిస్తూ ఇట్లు చెప్తుంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు వారు మందిరంలో ఉన్నారు, సుమయోను ప్రవక్త మందిరం బయట ఉన్నారు. మందిరం బయట ఉన్నటువంటి సుమయోను ప్రవక్త మీదకు పరిశుద్ధాత్ముడు ఆవరించగానే బయట ఉండలేకపోయారు, మందిరంలోనికి వచ్చేసారు. అంతటికి ముందటే మందిరంలోనికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారిని చూచి ఆనందిస్తూ ఆ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఆ బిడ్డను ఈయన చేతుల్లోనికి తీసుకొని అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందుతా ఉన్నాడు. ఆయన అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందుతా ఉన్నాడు. దేవుని పిల్లలారా, సుమయోను ప్రవక్త గారిని మనము ఈ ప్రశ్న వేద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆయన ఏమంటాడో తెలిసినా, ఇదిగో అంటాడు ఆయన. ప్రభు కుమారిమ కలుగును గాక. యూదుల రాజు ఎక్కడున్నాడు? ఓ దినాన గొర్రెల కాపర్లకు తొట్టులో దర్శనమిచ్చారు. ఓ దినాన జ్ఞానులైన వారికి ఇంటిలో దర్శనమిచ్చారు. ఓ దినాన నక్షత్రానికి ఇంటి మీద నుంచి అది చూస్తుంటే ఆ ఇంట్లో నుంచి ఆయన యొక్క దర్శనాన్ని నక్షత్రం పొందుకుంది. సుమయోను ప్రవక్త గారిని మనం ఈ ప్రశ్న వేస్తే ఆయన అంటారు, బాలుడు పుట్టి ఇప్పటికి 8 దినాలు అయింది. ఈ 8వ దినాన నా చేతిలోనికి యేసు క్రీస్తు ప్రభువు వారు ఆదరణకర్త, ఇశ్రాయేలీయుల యొక్క విమోచకుడు నా చేతులకు వచ్చేసారని ఒక గొప్పనైన అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఆయన ప్రకటించడానికి నిలిచి ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే ఎక్కడో బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, ఇట్లాంటి డైలాగులు చెప్పమాకండి. ఎక్కడో పుడితే నాకేంటి ఉపయోగం? ఎక్కడో ఉంటే మనకేంటి ఉపయోగం? ఎక్కడో పుడితే ఎక్కడో ఉంటే ఎవరికో తోడై ఉంటే మనకేంటి? ఇశ్రాయేలీయులకే దేవుడా? కానీ కాదు. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయుల కొరకు పుడితే మనకు ప్రయోజనం ఏంటి? మనకు ఉపయోగం ఏంటి? ఆయన వల్ల మనకు ఒరిగేదేంటి? సో ఆయన ఒక రాజ్యానికో, ఓ ప్రాంతానికో, ఓ వ్యక్తికో, ఒక జాతికో, ఓ దేశానికో, ఒక ప్రజకో దేవుడు కాదు. దేవుడు అంటే ఇంగ్లీష్లో అద్భుతమైనటువంటి వర్డ్ ఉంటుంది, జీఓడి గాడ్. చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశం సంక్షిప్తంగా అందులో నిగూఢమై ఉన్నది. జీ ఫర్ జనరేటర్. ఆయనే జనరేట్ చేసినటువంటి వారు, సృష్టిని చేసినటువంటి దేవుడు. ఓ ఫర్ ఆపరేటర్, నడిపించే దేవుడు, ఆపరేట్ చేసే దేవుడు. డి ఫర్ డిస్ట్రాయర్,
దీనిని లయము చేయటానికి శక్తి కలిగిన దేవుడు. సో జీవుడి గాడ్ అంటే సృష్టి స్థితి లయకు కారకమైనటువంటి వారు దేవుడు ఒక్కరే అయి ఉండాలి. ఒక్కొక్కరు ఒక డ్యూటీ చేయకూడదు, ఒక్కొక్కరు ఒక్కో రీతిగా ఉండకూడదు, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం చేయకూడదు. ఈ ఉదయకాల సమయంలో ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నటువంటి నా యేసు క్రీస్తు ప్రభువు వారు ఎక్కడున్నారయ్యా మీరు అంటే సిమియోను చేతుల్లోకి తగ్గించుకుని వచ్చారంటారైనా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో నీ చేతుల్లోనికి ఆయన ఇచ్చేసేట్టుంటుంది. నీ చేతుల్లోనికే ఆయన ఒదిగిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది. సిమియోను గారి చేతుల్లోనికి వస్తే మనకు లాభం ఏంటండి? మన చేతుల్లోనికి వస్తే మనకు లాభం కానీ, అవునా? ఎస్, అదే దేవుణ్ణి నేను మీకు పరిచయం చేయడానికి, మీ చేతుల్లోకి వచ్చేసేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుణ్ణి నేను పరిచయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మీ ముందట అందుకే నేను నిలిచాను. ఈ ఉదయం గొర్రెల కాపరులు తొట్టులో చూశారు, జ్ఞానులు ఇంటిలో చూశారు, నక్షత్రం ఆకాశం నుంచి చూసింది. ప్రవక్త అయినటువంటి యెషయా 700 సంవత్సరాలకు పూర్వం ఎదురు చూసినటువంటి అద్భుతమైన దేవుడు ఈరోజు నీ చేతుల్లోకి వచ్చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. తీసుకోవడానికి నువ్వు సిద్ధమా? సిద్ధమైతే కనుక యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము దేవుడై ఉన్నారు. ఈ వాక్యము దేవుని దగ్గర ఉంది. ఈ వాక్యము ఆదియందు ఉంది. ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించుటకై ఈ భూలోకానికి వచ్చినట్లుగా ప్రవక్త అయినటువంటి యెషయా గారు చెప్తుంటున్నారు. ప్రవక్త అయినటువంటి సిమియోను గారు కూడా చెప్తుంటున్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర ఉన్నటువంటి నీవు, దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గర ఉన్నటువంటి నీవు ఆయన పరిశుద్ధమైన వాక్యమును చేతుల్లోనికి తీసుకుంటే ఆయన నీ చేతిలో ఉన్నట్లే, ఆయన నీ చేతుల్లోనికి వచ్చేసినట్లే. సిమియోను ప్రవక్త చాలా తేటగా చూస్తుంటున్నాడు ఆయన నువ్వు చేతుల్లోకి తీసుకొని. ఈరోజు నీ వాక్యాన్ని కూడా నువ్వు తేటగా చూసి ఆయన నీతో సూటిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు ఆయనను చూడడానికి ఇష్టపడితే, సమయాన్ని కేటాయిస్తే, ఆయనను చూడడానికి నీవు సిద్ధమై ఆయన కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే ఆయన నీతో మాట్లాడడానికి, నిన్ను ఎరిగి నిన్ను ఆయన కృపా కౌగిట్ల భద్రపరిచి ఆయన సాక్షార్థమై ఆయన మహిమ కొరకు నిన్ను వినియోగించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో సిమియోను ప్రవక్త గారు వాక్యమై ఉన్న దేవుణ్ణి చేతుల్లోనికి తీసుకొని ఇలా మాట్లాడుతుంటున్నారు. ఏమని? 29వ వచనం, లూకా శుభవార్త 2వ అధ్యాయము 29వ వచనాన్ని చూడగలిగితే ఆయన ఇట్లా అంటున్నారు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ప్రవక్త అయినటువంటి సిమియోను గారు అంతవరకు ఏమి లేకుండా ఉన్నారు అంటే, నేను చెప్పనా, సమాధానము లేనివానిగా ఉన్నారు. ఆయన సమాధానము కొదువైన వారిగా ఉన్నారు. ఆయన సమాధానము కొరకు ఎదురు చూచువానిగా ఉన్నారు. ఆయన సమాధానకర్తయగు అధిపతి ఎప్పుడు నా చేతిలోనికి వస్తారని ఎదురు చూస్తూ జీవించిన కాలము ఆయన జీవితంలో. అట్టి సమాధానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సిమియోను గారి చేతిలోనికి ఎప్పుడైతే దేవాతి దేవుడు ఆయన చేతిలోకి వచ్చినారో, ఆయనను తీసుకొని ఆయనను చూస్తూ ఆయన ఇలాగంటా ఉన్నారు. తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు.
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను అని దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, దేవుని కృపా కౌగిట్లో భద్రపరచబడి ఈ ఉదయమున సజీవులుగా ఆయనను ఆరాధించుటకు ఆయన పరిశుద్ధ పాదముల యొద్దకు చేరిన ప్రియ స్నేహితులారా, సోదరులారా, ఈ వాక్యము మనతో ఏం మాట్లాడుతూ ఉంది అంటే, సుమయోను ప్రవక్త గారికి సమాధానం ఇచ్చింది. అన్యులమైన మనలను ధన్యులుగా చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అన్య జనాంగమైనటువంటి మనలను ధన్య జనాంగంగా మార్చింది ఆయనను నమ్ముట ద్వారా. ఆయన చేతులకు మనం వెళ్ళిపోవటం ద్వారా, లేక ఆయనను మన చేతుల్లోకి తీసుకుంటం ద్వారా, ఆయనతో మనకు సంబంధాన్ని ఏర్పరచుకుంటం ద్వారా, ఆయనకు సొత్తుగా మనం మారిపోవటం ద్వారా ఆయన మనలను ధన్యులుగా చేస్తా ఉన్నారు. దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి నీవు ఆయనను చేతుల్లోకి తీసుకుంటావా? సుమయోను ప్రవక్తలాగా సుమయోను గారు ఎదురు చూచారు. సుమయోను గారు చేజెక్కించుకున్నారు. చేజెక్కించుకుని చేతుల్లో పెట్టుకొని ఆయన చూచి తన్మయంతో మాట్లాడుతుంటున్నారు. నాదా, ఎంతవరకు సమాధానం దొరకలా? ఈ దినం సమాధానం దొరికింది. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటున్నా, ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తుంటున్నా, ఇన్ని సంవత్సరాలుగా వేడుకుంటున్నా, ఇన్ని సంవత్సరాలుగా ఆశిస్తుంటున్నా, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను దర్శించాలనే కోరికతో నిలిచిన ఈ దినం నా చేతులకు వచ్చారు, మీకు వందనాలు అని చెప్తుంటున్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, సుమయోను ప్రవక్తకు సమాధానమును, అన్యజనులమైనటువంటి మనకు వెలుగుగాను భూమికి అర్థించినటువంటి దేవుడు సకల జనులకు రక్షణగా నిలిచిపోయారు, రక్షకునిగా నిలిచిపోయారు. రక్షించి మనలను పరలోక రాజ్యానికి తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అతి త్వరలో తిరిగి రానంటా ఉన్నారు. ఆయనకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ ఉదయం ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆయన చేతుల్లోని తీసుకుంటావా? గొర్రెల కాపరులేమో బాధ్యతలు విడిచి, గొర్రెలను విడిచి, స్థితిగతులను మరచి, డ్రెస్ వేసుకుందామా, స్నానం చేద్దామా, తయారయ్యి వెళ్దామా, ఎట్లాగా ఆలోచించలా. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి. దూతలు పరలోకమునకు వెళ్ళిన తర్వాత వారు త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టెలో పండుకుని శిశువును చూచిరి అని ఉంది. ఇప్పుడే త్వరపడి ఆయన పాదాల దగ్గరకు రాగలిగితే ఆయన నీ చేతుల్లోకి వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నీ చేతుల్లోకి వస్తే నీకు సమాధానం, నీ కుటుంబానికి సమాధానం, నీ కుటుంబానికి సంతోషం, నీ కుటుంబానికి సమృద్ధి, నీ కుటుంబానికి స్వస్థత, నీ కుటుంబానికి సమైక్యత పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబోతుంటున్నారు. కావాలన్నా ఆయన రావాలి అంటే నువ్వు ఎదురు చూడాలి. సుమయోను గారు ఎంతో కాలం ఎదురు చేస్తుంటున్నారు సమాధానకర్త కొరకు. అదేనా వచ్చేసింది, అదేనాన్ని ఆయన చేతులకు వచ్చేసారు. ఆయన చూచారు, చేతులకు తీసుకున్నారు. తన్మయముతో, పరవశముతో, నదా సకల జనులను రక్షించుటకు రక్షకునిగా భూమికి అరుదించి, మా కొరకు ప్రాణాన్ని ఇచ్చి, ప్రాణత్యాగము చేసి, పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చి నీవు రక్షించుకున్నటువంటి నీ ప్రజను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడిన తండ్రి మీకు వందనాలు అన్న రీతిగా ఆయన అద్భుతమైనటువంటి ప్రవచనపు నెరవేర్పును ప్రజకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, దేవుడు సుమయోను గారి చేతులకు వచ్చేసారు. ఈరోజు అదే దేవుడు నీ చేతులకు వచ్చేసారు. ఆయనను చూస్తావా? ఆయనతో మాట్లాడతావా? బాబుని తీసుకుని బాబుతో మాట్లాడుతుంటున్నారు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున నా చేతులకు వచ్చేసావు, నీకు స్తోత్రం. నాకు సమాధానం ఇచ్చావు, నీకు స్తోత్రం. ఇశ్రాయేలు జనానికి మహిమను, సకల ప్రజలకు నీ రక్షణను అనుగ్రహించావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఇంతకాలానికి నా చేతులకు వచ్చావు. థ్యాంక్ యూ జీసస్ అంటా ఉన్నారు. ఈ ఉదయం నువ్వు అంటావా? అలాగంటే కనుక నీకు సమాధానం దొరుకుద్ది, అలాగంటే కనుక నీకు సంతోషం వచ్చింది,
అలాగంటే కనుక నీకు నీ కుటుంబానికి సమైక్యత, సమృద్ధి, సమాధానం దొరుకుద్ది. అట్టి సమాధానమును అనుగ్రహించగలిగిన దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గర శిరస్సు ఉంచుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడినటువంటి దేవాతి దేవుణ్ణి, ప్రభా నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు. నీవు నాకు మిమ్ములను మీరు బయలుపరుచుకున్నందుకు వందనాలు. సిమియోను గారి చేతిలో ఉండిపోవడం మాత్రమే కాదు, కానీ సిమియోను గారి చేతిలో ఆగిపోలేదయ్యా, యెరూషలేములో ఆగిపోలేదయ్యా, బెత్లెహేములో ఆగిపోలేదయ్యా. నన్ను దర్శించుటకు నా వరకు వచ్చిన నా తండ్రి నీకు వందనాలు అని చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని సంరక్షించారు, భద్రపరిచారు, సజీవత ఇచ్చారు. ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గర ఆరాధించడానికి అవకాశాన్ని ఇచ్చారు. వినియోగించుకుందాం. సిమియోను ప్రవక్త గారు వినియోగించుకున్నారు. యేసు క్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే యెరూషలేము మందిరంకి వచ్చారో ఆత్మవశుడైపోయారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అబ్బో సంతోషంతో ఎంతో కాలంగా ఎదురు చూచినటువంటి ధన్యకరమైన దినము నా ముందటకు వచ్చింది అన్నట్లుగా పరుగున ఆ వృద్ధుడు పరిగెట్టుకుని వచ్చి ఆ చిన్న బాలుని చేతులకు తీసుకుని బాలుని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు అదే వాక్యము శరీరధారి అయి ఆ దినాన సిమియోను గారి చేతులకు వచ్చినటువంటి వాక్యమై ఉన్న దేవుడు మన చేతుల్లో కూడా ఉన్నారు. ఆయనను స్తుతించుదాము, ఆయన పరిశుద్ధమైన పాదం లేదా ప్రార్థించుదాము. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే సిమియోను ప్రవక్త గారు అంటూ ఉన్నారు, ఇరుగో నా చేతుల్లో ఉన్నారు అని. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మమ్మలను ప్రేమించి భూమికి అరుదించిన దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సృష్టి స్థితి లయకారకులుగా ఉండి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి అల్ఫా ఒమేఘవై ఉండి కూడా సమీపరాని తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ కూడా మహిమను విడిచి మహిళకి దిగి వచ్చి మమ్మలను రక్షించి మీ సొత్తుగా చేసుకున్న మా ప్రియా పరలోకపు కన్న తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా ప్రేమించి ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇచ్చిన సమయంకే వందనాలు, ఇచ్చిన సజీవ స్థితికై వందనాలు, ఇచ్చిన సజీవమైనటువంటి వాక్కుకై వందనాలు. సజీవుడా, మేము నిర్జీవులము అవ్వు వరకు కూడా మీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ మీ కౌగిట్లో మమ్మలను భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే మీ వర్తమానాలు విని బలపరచబడతా ఉన్నారు, వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యమై ఉన్న దేవా మీకు మహిమ తెచ్చు బిడ్డలుగా ఉండుటకై తీర్మానం చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మెండైన నిండైన దీవెనలతో నింపి నడిపించారు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో జన్మదినాలు, వివాహ దినాలు, శుభకార్యములు చేసుకుంటున్నటువంటి బిడ్డలకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి తండ్రి. కృపా కౌగిట్లో భద్రపరచండి నాయన. ఈ ఉదయం మా దేశమును, మా రాష్ట్రమును, మా జిల్లాను, మా మండలాన్ని, మా గ్రామాన్ని పరిపాలిస్తుంటున్న అధికారులందరికీ జ్ఞానమును, వివేకమును, వివేచనను అనుగ్రహించండి. ప్రేమించు మంచి మనస్సు అనుగ్రహించండి. మనుష్యుల మధ్య చిచ్చు పెట్టేవారుగా కాకుండా మనుషులందరికీ న్యాయం చేయు మంచి మనస్సులు వారికి అనుగ్రహించండి ప్రభా. నేనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిసి ఉదయకాల సమయంలో ఈ దేశంలోనూ వివిధ దేశాల్లో ఉంటున్న మా వాళ్ళందరికీ మీరు క్షేమమును అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను, ఆయన వారందరినీ ఆత్మీయులను, ఆత్మీయ దైవజనులను మీ కృప కనికరపు కాపుదల్లో భద్రపరిచి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, మేలు చేసి మహిమ పొందుకునమని తిరిగి మీ పరిశుద్ధమైన పాదముల ఎదుగు చేరి ప్రణమిల్లి ప్రస్తుతించు పర్యంతము కృపాక్షేమములతో నింపి బలపరిచి నడిపిస్తారని యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన పరిశుద్ధ పాదముల మీద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ ఈ ఉదయం ఆయన పరిశుద్ధమైన పాదముల ఎదుగు చేరిన ప్రతి ఒక్కరికును
తిరిగి కలుసుకొని పర్యంతము కృపా కనికరముతో నింపి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి గురువారం ఉదయం 6 గంటలకు పరిశుద్ధమైన వాక్యమై ఉన్న దేవుని పాదముల యొద్దకు చేరి స్తుతించుదాం. అంతవరకు కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవుడు ఆయన కౌగిట్లో మనలను, మన కుటుంబాలను బలపరిచి వాక్యానుసారంగా జీవింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.